సరే ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి సినిమా తీసిన డైరెక్టర్‌కి, కమర్షియల్‌గా 100,00,00,000 సినిమా తీసిన డైరెక్టర్‌కి ఆ వ్యత్యాసం కనిపిస్తదంటారా? అంటే మార్కెట్ ట్రేడ్ డిసైడ్ చేస్తుంది. హ్మ్. ఆ! హ్మ్. ట్రేడ్‌లో డిఫరెన్స్ కంపల్సరీ వాళ్ళు చూస్తారు. హ్మ్. ఇప్పుడు పలానా డైరెక్టర్‌తోని సినిమా చేస్తే 200,00,00,000 వ్యాపారం అయితదన్నప్పుడు అటుపోతారా? ఖచ్చితంగా అటువైపు వెళ్తారు. అవును. హ్మ్. సో, ఆహ్, అంతే సార్. ట్రేడ్ డిసైడ్ చేస్తది. మీరు చేసిన 2 సినిమాలు ఆహ్, మీకు వ్యక్తిగతంగా సంతృప్తినిచ్చాయా పూర్తి స్థాయిలో? సార్ ఇప్పుడు మనము ఏదైనా మనకు పూర్తి స్థాయిలో సంతృప్తి అనేది ఉండదు సార్. క్రియేటివ్ రైటింగ్‌లో గాని, అంటే ఒక పెయింటింగ్ చేసే ఆర్టిస్ట్‌కి కానీ, లేకపోతే పోయెట్రీ రాసే పోయెట్‌కి గాని ఏది ఉండదు. అవును. బట్ ఇక్కడ ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో మనం అనుకున్న దాంట్లో ఒక 60% చెప్పగలిగితే చాలు. హ్మ్. అలా నేనైతే ఒక 80% వరకు రీచ్ అయ్యారు. ఆ! హ్మ్. 'విరాటపురం' అయితే నేను 90% నేను ఏదైతే చెప్పాలనుకున్నా అది చెప్పాను. హ్మ్. సో, 'విరాటపర్వము' అది ఆ మూమెంట్ మీద ఒక, ఒక విమర్శ అది. అవును. దాన్ని సటిల్‌గా చెప్పగలిగిన. హ్మ్. కొంతమందికి అర్థమైంది. అర్థమైనోళ్ళు ఒక రకంగా రియాక్ట్ అయ్యారు. అర్థం కానోళ్ళు ఒక రకంగా రియాక్ట్ అయ్యారు. సో, అది రకరకాలుగా జరిగింది. 'విరాట పర్వం' అర్థం కాని వాళ్ళకి మీరు ఈరోజు ఏమైనా చెప్పబోతున్నారా? అంటే అర్థం కాని నేను అనుకున్న ఇంటెన్షన్ అర్థం అదే. కాకపోవడం. అంతే. హ్మ్. అసలు ఏ ఇంటెన్షన్‌తో మొదలెట్టారో కదా? అంటే సార్ అది నాకు ఆ ఇన్సిడెంట్ తెలిసింది సార్. హ్మ్. ఒక అమ్మాయిని ఇట్లా చంపేశారు. నాకు బాధ అనిపించింది. అరే! ఒక అమ్మాయి ఆడపిల్ల మనసునే తెలుసుకోలేకపోయినారు మీరు. ఎట్లా ఎంటైర్ థింగ్‌ని ఎలా చేంజ్ చేస్తారు? అని ఐ స్టార్టెడ్ థింకింగ్. అప్పటికే నేను బాలగోపాల్ సార్ కథలు చదివి, అంటే వ్యాసాలు అవన్నీ చదివి ఉండటము. నేను కూడా అలాంటి వాతావరణంలో పెరగటము. మొత్తానికి ఒక డాక్యుమెంట్ చేయాలి అని నేను ఫీల్ అయినా సార్. హ్మ్. అంటే అప్పుడు వాతావరణం ఎలా ఉంది? ఏంటి? అని డాక్యుమెంట్ చేయాలని ఫీల్ అయ్యా. కానీ ఎక్కడ ఆహ్, అటు వాళ్ళని నక్సలైట్లని గాని, ఇటు ఈ వీళ్ళని గాని హర్ట్ చేయాలని అనుకోలేదు. ఒక హ్యూమన్ కండిషన్‌ని రిప్రజెంట్ చేయాలి అని అనుకున్నాను. డిపెక్ట్ చేయాలనుకున్నాను. అది చేశాను. నేను ఇప్పుడు మనం వాస్తవానికి సెకండ్ హాఫ్‌లో రానా ఫ్లాష్ బ్యాక్ ఉండేది. అవును. సరే అది తీసాము. ఎడిటింగ్‌లో తీసేయడం జరిగింది. అదుంటే కొంత బ్యాలెన్స్ అయ్యేది. కమర్షియల్‌గా ఎవరైతే సినిమాని మన సినిమాగా చూసేవాళ్ళు. హ్మ్. సినిమాగా చూసారో వాళ్ళకి కొంచెం కమర్షియల్‌గా వెయిట్ అది ఉండేది. హ్మ్. థిన్ అయిపోయింది కొంచెం. హ్మ్. అంటే హీరో లేదు, మొత్తం అమ్మాయిదే ఉంది అనేది కొంచెం. సో, అట్లా. అటునుంచి ఏమైనా స్పందన రాలేదండి? వామపక్షాల ధోరణి ఉన్న అందరూ బాగా రెస్పాండ్ అయ్యారు. హ్మ్. విరసం వాళ్ళు ఒక విమర్శ ఏదో రాశారు. హ్మ్. నేను చదవలేదది. చదవలేదా? చదవలేదు. చదవాలనుకోలేదా? చదవాలనుకోలేదు. హ్మ్. నాకు ఫోను చేసి క్లారిఫికేషన్ కూడా ఏదో అడిగారు. హ్మ్. ఆ రోజు నేను చెన్నై ఎళ్తున్నాను. హ్మ్. ఏంటి అంటే మీరెలా విరసం అనేది వాడతారంటే, మరి నేను డాక్యుమెంట్ చేసినా అండి హ్మ్. అని నేనన్నా. లేదు అట్లా వాడొద్దు కదా! మీకు క్లారిఫికేషన్ కావాలన్నారు. మళ్ళీ మాట్లాడదాం అని చెప్పి మళ్ళీ మన వాళ్ళకి ఎవరికో ఫోను చేసి చెప్తే వాళ్ళు మాట్లాడుకున్నారు. హ్మ్. అంతే.